5 చోట్ల ఉన్న శివలింగాల పేర్లు చంద్రమౌళీశ్వర లింగాలే. అందుకే శృంగేరి వారు సాయంకాలం పూజ చేసినా చంద్రమౌళీశ్వర ఆరాధన అంటారు, కంచివారు చేసినా చంద్రమౌళీశ్వర ఆరాధన అంటారు. చంద్రమౌళీశ్వరుని భార్య కూడా చంద్రమౌళీశ్వరియే. రూపమునందు ఇద్దరు ఒక్కలా ఉంటారు. ఆ ఇంద్రధనస్సుని అడ్డుపెట్టి మీకు ధ్యానమునందు ఒక కొత్త కోణాన్ని శంకరాచార్యుల వారు తొడిగారు. కాదు, ఇంకొక రహస్యం మీకు చెప్తున్నాను. అమ్మవారి కిరీటం ఏమీ తెలియని వాడికి కూడా దర్శనం అయిపోతుంది. ఏమీ తెలియకపోయినా మీరు చూడొచ్చు అమ్మవారి కిరీటాన్ని. ఎప్పుడు చూడొచ్చో తెలుసా అండి? ఒక్క కార్తీక మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చతుర్దశి నాడు అమ్మవారి కిరీటం ఆకాశంలో కనపడుతుంది. అందుకే ఆ చతుర్దశిని రూప చతుర్దశి, కృష్ణ చతుర్దశి అని పిలుస్తుంటారు. కారణం ఒక్కటే, ఎంతమంది దీన్ని పట్టుకోగలరో నాకు తెలియదు, కానీ పట్టుకోగలిగిన వారు ధన్యులు. ఒక రాశి చక్రంలో సూర్యచంద్రులు ఇద్దరూ ఎప్పుడూ అమావాస్య నాడు 1 డిగ్రీ దగ్గరే ఉంటారు, అంటే 1 బిందువు దగ్గరే ఉంటారు. అలా గోపాలకృష్ణ గారు నాకు సుతముఖాన్ని అలా బోర్డు ఇస్తే బాగుంది. ఇప్పుడు ఇది ఒక రాశి చక్రం అనుకోండి. రాశి చక్రం అయితే ఈ రాశి చక్రంలో అమావాస్య తిథి నాడు సూర్యచంద్రులు ఇద్దరు ఇక్కడ ఉంటారు. నేను చెప్పేది వినపడుతోందండి? ఇటు తిరిగి చెప్పడంలో ఇద్దరు ఇక్కడ ఉంటారు. ఉంటే ఒక నెలలో 2 పక్షాలు ఉంటాయి, శుక్లపక్షం, కృష్ణపక్షం. శుక్లపక్షంలో 15 తిథులు ఉంటాయి, కృష్ణపక్షంలో 15 తిథులు ఉంటాయి. శుక్లపక్షంలో ఈ తిథి ప్రారంభం అవగానే ఒక తిథి వస్తే పాడ్యమి వచ్చిందనుకోండి, చంద్రుడు 13 డిగ్రీలు పెడతాడు, అంటే ఇక్కడికి వస్తాడు. సూర్యుడు 1 డిగ్రీ కదులుతాడు. అంటే ఇప్పుడు సాపేక్ష వేగంలో సూర్యుడి కన్నా చంద్రుడు ఎన్ని డిగ్రీలు ముందుకెళ్ళాడు? 12 డిగ్రీలు ముందున్నాడు. అంటే పౌర్ణమి తిథి వచ్చేటప్పటికి సూర్యుడు ఎక్కడ దాకా వచ్చాడో అక్కడికన్నా 180 డిగ్రీలు ముందుకు వచ్చేస్తాడు చంద్రుడు. 15 12 180 కదండి సాపేక్ష వేగంలో. అంటే అప్పటికి 15 13 195 డిగ్రీలు తిరుగుతాడు చంద్రుడు. 195 డిగ్రీలు ఈయన వస్తాడు ఇక్కడికి, 15 డిగ్రీలు ఈయన వస్తాడు. అంటే ఈయనకి ఎదురుగుండా ఈయన ఉంటాడు. సూర్యుడికి చంద్రుడు ఎదురుగుండా. సూర్యుడు తూర్పు దిక్కునుంటే చంద్రుడు పశ్చిమ దిక్కునుంటాడు. సూర్యుడు పశ్చిమ దిక్కును అస్తమిస్తుంటే చంద్రుడు తూర్పు దిక్కును ఉదయిస్తాడు, ఎదురుగుండా ఉంటాడు. ఇప్పుడు మళ్ళీ 15 తిథులు నడిస్తే అమావాస్య వస్తుంది. మళ్ళీ అమావాస్య వచ్చిందనుకోండి, మళ్ళీ ఈయన ఈ 15 రోజుల్లో 15 13 195 తిరిగి ఈయన్ని కలిసేసుకుంటాడు. ఈయన్ని కలుసుకునే లోపల అమావాస్యకి ముందు చతుర్దశి తిథి నాటికి ఇంకొక 12 డిగ్రీలు దాటితే అమావాస్య కలిసిపోతాడు. అందుకని సూర్యుడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి, చంద్రుడు ఇక్కడ ఉంటాడు. 12 డిగ్రీలు మాత్రమే వెనకాలకు ఉంటాడు చంద్రుడు. సూర్యుడు ఇక్కడ ఉంటాడు, చంద్రుడు ఇక్కడ ఉంటాడు. సూర్యుడు చంద్రుడు ఇలా దగ్గరగా ఉన్నప్పుడు ఆకాశాన్నంతటినీ మీరు ఒక మకుటంగా భావిస్తే అసుర సంధ్య వేళలో ఎర్రటి కాంతి వస్తుంటుంది. అది అమ్మవారి ద్వాదశాదిత్యుల పద్మరాగమునుల మీద కాంతిగా భావన చేస్తే, ఇటు చూస్తే సూర్యుడు, ఇటు చూస్తే చంద్రుడు 12 డిగ్రీల తేడాలో మీరు చూస్తే, అప్పుడు ఆకాశంలో ఒక ఇంద్రధనస్సుని చూడగలిగితే, కార్తీక మాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి తిథి నాడు అలా ఆకాశంలో అసుర సంధ్య వేళలో దర్శనం చేసిన ప్రతి వాడికి అమ్మవారి కిరీట దర్శనం చేసినటువంటి భాగ్యాన్ని ఖాతాలో వేసేస్తారు. అది రహస్యం. దాన్ని మనకి చేయించడం కోసమని శంకరాచార్యులు వారు అదే ప్రయోగాన్ని, ఖగోళ రహస్యాన్ని తీసుకొచ్చి గగనమణిభిః అంటూ ద్వాదశాదిత్యులతో చంద్రుడితో ఇంద్రధనస్సు ఎలా వస్తుందో మనకి ఒక్క కార్తీక మాసంలో చూడకుండా ఎప్పుడైనా కిరీటం చూడడానికి వీలుగా ధ్యానంలో చూడగలిగిన రహస్యాన్ని మనకి ఆయన ఉపదేశం చేశారు. కాబట్టి ఎంత రహస్యాన్ని దాచారో చూడండి. అయితే విచిత్రం ఏమిటంటే, ఏమండి దీని వలన ప్రయోజనం ఇంతేనా? ఉత్తరక్షణ ప్రయోజనాలు కూడా ఏమైనా ఉంటాయా? ఆర్యా దిశతి అని దుర్వాసో మహర్షి చేశారు. నిన్న రోజున చెప్పానే, మహానుభావుడు అమ్మవారిని ఇలా ఎదురుగుండా చూస్తూ స్తోత్రం చేశారు. ఆ స్తోత్రం చేస్తున్నప్పుడు దుర్వాసో మహర్షి చేత అమ్మవారు ఒక అద్భుతమైన మాట ఒకటి చెప్పించింది. దాన్ని ఆ స్తోత్రంలో అంతర్భాగంగా ఒక శ్లోకం నుంచి ఒక శ్లోకం వరకు పెద్దలు ఏం చేశారంటే దీన్ని కవచము అని నిర్ధారణ చేశారు. ఆ శ్లోకాలు విన్నా, ఆ శ్లోకాలు పలికిన ఉత్తరక్షణ ప్రయోజనం వస్తుంది. దీన్ని సాధారణంగా ఏం చేస్తారంటే ప్రతిరోజు ఇంట్లో యజమాని చదవాలి. ప్రతిరోజు యజమాని చదువుకుంటూ ఉండాలి. యజమాని చదివినా ఎప్పుడైనా తన వారికి ఆపదొస్తోందేమో అని భయం వేసినా స్నానం చేసి ఇది ఒకసారి చదువుకోవాలి. ప్రతిరోజు యజమాని చదువుకోవలసింది కవచం ఉపదేశం తీసుకొని.
అందులో దుర్వాసో మహర్షికి ఎలా కనపడ్డాయో తెలుసా అండి అమ్మవారి యొక్క నామాలు? మనం కురువిందమణిశ్రేణి కనత్కోటి ఇరమండిత అని వశిన్యాది దేవతలు అన్నారు. దుర్వాసుడు అన్నాడు, మహానుభావుడు ఆర్యా దిశతిలో, లలితా పాతు శిరోమే. లలిత అని మీరు అనగానే తలకాయ రక్షింపబడుతుందిట. ప్రమాదం ఏదన్నా ముంచుకొచ్చేస్తుంటే తలకాయకి లలిత అంటే తలకాయ రక్షింపబడుతుంది. లలాటమంబాచ మధుమతి రూప. నుదురు ఏదైనా ప్రమాదానికి గురి కావలసి ఉంటే మధుమతి అన్న మాటతో అమ్మవారిని అంబా మధుమతి అంటే లలాటము రక్షింపబడుతుంది. భ్రూయుగ్మంచ భవానీ పుష్పశరాపాతు లోచన ద్వంద్వం. కళ్ళు రెండు రక్షింపబడాలంటే కళ్ళకి ప్రమాదం జరగకూడదనుకుంటే ప్రతిరోజు ఏమో ఏ రోజున ఏ ప్రమాదం వస్తుందో ఎవరికి తెలుసు. అందుకని పుష్పశరాపాతు లోచన ద్వంద్వం. పుష్పశరా అన్న పేరు ఒక్కసారి పలికితే రెండు కళ్ళు రక్షింపబడతాయి. పాయాన్నాసాం బాలా. ముక్కు రక్షింపబడుతుంది బాలా అన్న మాట అంటే. శుభగా దంతాశ్చ. శుభగా అన్న మాట అంటే దంతములు రక్షింపబడతాయి. సుందరీ జిహ్వాం. నాలుక రక్షింపబడుతుంది, తప్పుడు మాటలు మాట్లాడడం, విశేషంగా జిహ్వ కోసం తినడం తగ్గించుకుంటాడు. సుందరి 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 అన్న మాట వాడితే. అధరోష్టం ఆదిశక్తి. కింది పెదవిని ఆదిశక్తి ఆవహించి ఉంటుంది. అంటే ఈ పెదవికి పెదవి తగిలినప్పుడే కొన్ని అక్షరాలు వస్తుంటాయి. అలా రక్షించేటట్టుగా అమ్మవారు కింది పెదవిని రక్షించాలంటే ఆదిశక్తి అనాలి. చక్రేశీ పాతుమే చిరంచిబుకం. గడ్డం రక్షింపబడాలంటే అమ్మవారిని చక్రేశీ అని పిలవాలి. కామేశ్వరీ చకర్ణౌ. కామేశ్వరి అని పిలిస్తే చెవులు రక్షింపబడతాయి. కామాక్షీ పాతు గండయోర్యుగళం. ఈ గండభాగం రక్షింపబడాలి అంటే కామాక్షి అని పిలవాలి. శృంగారనాయిక. శృంగారనాయిక వ్యాద్వక్త్రం. ముఖమంతా రక్షింపబడాలి అంటే శృంగారనాయిక అని పిలవాలి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను, ఎందుకు ఇవాళ దీన్ని ప్రత్యేకంగా చదువుతున్నాను అన్నదానికి మీకు ఒక రహస్యం చెప్తాను. పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ ఒక గొప్ప అధికారి భార్య మెరుపు తీగ ఏరి కోరి ఒక గొప్ప అధికారికి ఇచ్చి వివాహం చేశారు. ఇద్దరు పెళ్ళే 6 నెలలు. ఎంత సంతోషంగానో జీవితం గడుపుతున్నారు. చిన్న వయస్సులో గొప్ప అధికారి ఆయన ఎంత స్థాయికి పెడతాడు. ఈమెయో మెరుపు తీగ, అన్యోన్యమైన దాంపత్యం. ఆ తల్లి ఒకనాడు బాత్రూంలోకి వెళ్ళి గీజర్ స్విచ్ ఆన్ చేసుకుని లోపలికి వెళ్ళింది. వేడినీళ్లు పోసుకుందాం అనుకుని పంపు తిప్పింది, గీజర్ పేలిపోయింది. ఆ మరుగునీళ్ళన్నీ వచ్చి మీద పడిపోయి తలుపు లోపల వేసి ఉంది. ఆవిడ స్పృహ తప్పి పడిపోయింది ఆ వేడినీళ్ళలో. ఆ తలుపు కొట్టి ఆ చప్పుడికి తలుపు పగల కొట్టి పైకి తీసుకొచ్చారు. మాంసపు ముద్దగా బతికి ఉంది ఆవిడ. ప్రమాదం జీవన గతుల్ని మారుస్తుంది. నిన్ను, నీ బిడ్డల్ని, నీ వారిని రక్షించుకోవడానికి అమ్మవారే అనుగ్రహించి నిలబడి దుర్వాసో మహర్షికి దర్శనమిచ్చింది. ఈ పేర్లతో పలికితే నేను ఇలా రక్షిస్తానని. అందుకే ఆ పేర్లు ఒక్కొక్క పేరు ఒక్కొక్క స్థాయిలో ఎలా కాపాడేస్తాయో చూడండి. అందుకనే దాన్ని కవచం అన్నారు. కవచం కట్టుకుంటే ఎలా రక్షిస్తుందో అమ్మవారి పేర్లు కవచమై రక్షిస్తాయి. సింహాసనేశ్వరీ చ గళం. కంఠం రక్షింపబడాలంటే సింహాసనేశ్వరి సింహాసనేశ్వరి అని అమ్మవారిని ఉపాసన చెయ్యాలి. స్కంద ప్రసూచపాతు స్కంధౌ బాహూచపాటలాంగీ మే పాణీచ పద్మనిలయ. అంటే నేను ఇలా చెప్పేస్తుంటే మీకు తెలిసిపోతుందేమో, అన్నీ నేను ఎంతకని చెప్పుకొని రాగలను. పాయాదనిశం నఖావళి విజయ. గోళ్లు పుచ్చుగోళ్ళు అయిపోతే పాడైపోకుండా గోళ్లు రక్షింపబడాలంటే విజయ విజయ అనాలి. అందుకే ఇంట్లో ఆడపిల్లలకి చక్కటి పేర్లు పెట్టేవారు పూర్వం. ఆ పేర్లతో పిలిచేవారు. సరే, ఇంక నేను అండమే. కోదండిని చ వక్ష. వక్షస్థలం రక్షింపబడాలంటే కోదండిని అనాలి. కుక్షించ వ్యాకులాచలతనూజాహ. పార్వతీదేవి పేరు పలికితే కడుపు రక్షింపబడుతుంది. కళ్యాణీ చ వలగ్నం. నడుము ఎవరికైనా దెబ్బతిని ఇబ్బంది పడుతుంటే వాళ్ళు ఈ కవచంలో ఈ నామాన్ని ఎక్కువ చెప్పాలి, కళ్యాణి కళ్యాణి అని. కటించపాయా కళాధర శిఖండాహ. నడుము యొక్క పైభాగం వంగడం లేవడం ఇలాంటి వాటిలో ఇబ్బందులు వస్తే ఈ కవచంలో
ఈ మకుట రేఖ అమ్మవారు కిరీటం పెట్టుకుని ఆ కిరీటం మీద ఉన్న చంద్రరేఖతో ఉన్న కిరీటం ఉందే, ఈ కిరీటం పెట్టుకున్న నామాన్ని ఎక్కువ అనుసంధానం చేస్తే నడుం మీద భాగంలో వచ్చిన నొప్పులు తగ్గిపోతాయి. అమ్మవారు రక్షిస్తుంది ఆ ప్రాంతాన్ని. అందుకని ఆ కిరీట నామం అంతా రక్షిస్తుంది. ఇది వంగి లేవలేకపోతున్నాడు అనుకోండి, పోట్లు అనుకోండి, ఇక ఏ ఉపాసనకి పనికిరాడు. కూర్చోలేడు నిప్పి, నించోలేడు నిప్పి, కూర్చోలేకపోతున్నానండి వచ్చి అంటాడు. ఆ నిప్పుల నుంచి రక్షణ ఆ నామంలోంచి వస్తుంది. ఊరు ద్వయంచపాయాదుమా, ఉమా అంటే తొడలు రక్షింపబడతాయి. మృడానీచ జానునీ రక్షేత్, మోకాళ్ళు మృడానీ అన్న నామంతో రక్షింపబడతాయి. జింఘేచ షోడసీమే, పిక్కలు షోడసీ నామంతో రక్షింపబడతాయి. ప్రాయాత్వాదౌ చపాశ శృణిహస్త, శృణిహస్త అని పిలిస్తే అమ్మవారిని పాదములు రక్షింపబడతాయి. అలాగే ప్రాతపాతు పరమాం దేవి అనుకుంటూ నిద్రలేస్తే ఉదయకాలమునందు ప్రమాదం రాకుండా ఉంటుంది. మధ్యాహ్నే పాతు మణిగృహాధీశ, మణిగృహాధీశ అంటే మధ్యాహ్న కాలమునందు రక్షింపబడతారు. శర్వాణ్యవతు చ సాయం, సాయంకాలం అవగానే శర్వాణి అని ఒకసారి అనుకుంటే సాయంకాలంలో రక్షింపబడతాడు. పాయాద్రాత్రౌ చ భైరవి సాక్షాత్, రాత్రి అవగానే చీకటి పడగానే ఒకసారి భైరవి అనుకుంటే రాత్రి వేళ రక్షింపబడతాడు. భార్యాం రక్షతు గౌరీ, గౌరీదేవిని ఒక్కసారి పూజామందిరంలో యజమాని రోజు ఈ కవచం చదివితే, గౌరీ ఈ శ్లోకాల్ని చదివితే చాలండి, చదువుతుంటే గౌరీ అనడం వల్ల భార్య రక్షింపబడుతుంటుంది. అలాగే పాయాత్ పుత్రాంశ్చ బిందు గృహపీఠ, కొడుకులు కూతుళ్ళు రక్షింపబడతారు. రోజు యజమాని పూజాగృహంలో బిందు గృహపీఠ అనోసారంటే. అలాగే శ్రీ విద్యాచ యశోమే, శ్రీ విద్య అని పిలిస్తే, మా గోపి గారి కూతురు పేరు శ్రీవిద్య, శ్రీవిద్య అని పిలిస్తే మంచి కీర్తివంతుడవుతాడు. అందుకే మా గోపి గారికి అంత కీర్తి అనుకుంటాను, అనురాధ గారికి. శీలం చావ్యాచిరం మహారాజ్ఞి, ఎవరైనా సరిగ్గా నడుబడి లేక పాడవుతున్న వాళ్ళుంటే యజమాని రోజు ఇది చదివితే ఇంట్లో వాళ్ళ ప్రవర్తన చక్కదిద్దబడుతుంది. ఎందుకని మహారాజ్ఞి అన్న పేరు అనుసంధానం చేస్తే సరి అయినటువంటి నడువడి వస్తుంది. పవనమయి, పావకమయి, క్షోణిమయి, వ్యోమమయి, కృపీటమయి, రవిమయి, శశిమయి, దిగ్మయి, సమయమయి, ప్రాణమయి, శివే పాహి. రోజు ఈ మాట చెప్పాలి. అమ్మా నువ్వే పంచభూతములు, నువ్వే సూర్యుడు, నువ్వే చంద్రుడు, నువ్వే సోమయాజి, కాళి, కపాలిని, శూలిని, భైరవి, మాతంగి, పంచమి, త్రిపురే, వాగ్దేవి, వింధ్యవాసిని, బాలే, భువనేసి, పాలయ చిరం మాం అని రోజు ఎవరు పూజలో యజమాని అంటున్నాడో ఆ యజమాని కుటుంబమో అమ్మవారి చేత రక్షింపబడుతుంటుంది. ఇదే దేవీ భాగవతంలో వ్యాసుడు సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానంద రూపిణి అంటాడు. అంత గొప్ప నామములు. అమ్మవారి కిరీటంతో ఉన్న నామాన్ని తలుచుకుంటే ఆ చంద్రఖండంతో ఉన్న నామాన్ని నడుము యొక్క పైభాగం రక్షింపబడుతోంది. ఇది శరీరమునకు సంబంధించినటువంటి ప్రయోజనం. మూక పంచశతిలో శంకరులు చెప్పిన ఒక్క శ్లోకాన్ని చెప్పిన ఉపన్యాసాన్ని పూర్తి చేస్తానా? 5 నిమిషాలు దాటితే మన్నించండి. కుతుక జుషి కాంచి దేశే కుముద తపో రాశి పాకశేఖరితే కురితే జనో మనోయం కులగిరి పరిభృడ కులైకమణి దీపే అంటారు. అందులో ఆయన అంటారు, అమ్మా కంచి క్షేత్రంలో తిరగడంలో చాలా ప్రీతి పొందినటువంటి తల్లి ఎవరావిడ? కామాక్షి. అమ్మా నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? నల్ల కలువలు చేసినటువంటి తపస్సుకి ఫలితమా అన్నట్టుగా ఉన్నావమ్మా అన్నారు. అంటే కలువ పూలు చంద్రుడు ప్రకాశిస్తే తప్ప విచ్చుకోవు. అమ్మవారి కిరీటం మీద చంద్రరేఖ ఉంటుంది. అందుకనిట కలువ పూలు ఎప్పుడు తపస్సు చేస్తాయిట కామాక్షి దర్శనం కావాలని. కామాక్షి దర్శనం ఎదురుకుండా అవుతోందనుకోండి, సూర్యబింబం ఉన్న వాళ్ళకేం బాధ లేదు. ఎందుకంటే అమ్మవారి కిరీటంలో సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. ఆ చంద్రబింబం కాంతులకి విచ్చుకుని ఉంటాయి. అమ్మవారి అనుగ్రహంతో సూర్యుడి వలన ఇబ్బంది పొందావు. అమ్మ నీ కిరీటానికి ఆ శక్తి ఉందమ్మా. అందుకని కలువలు నీ కిరీట దర్శనం కోసం తపస్సు చేస్తున్నాయి. కాబట్టి కురితే జనో మనోయం, ఒక కలవ పువ్వు సూర్యుడికి ముడుచుకుంటుంది, చంద్రుడికి విచ్చుకుంటుంది. కానీ నీ కిరీటాన్ని ధ్యానం చేసిన కలవ పువ్వు ఎప్పుడూ విచ్చుకోగలిగిన శక్తి పొందితే నా మనస్సు ఆ కిరీటం మీద పెట్టుకుంటే తల్లి నేను ఎటువంటి స్థితిని పొందుతాను? అమ్మా నువ్వెవరో తెలుసా? కులగిరి పరిభృడ కులైకమణి దీపే, పర్వతములకు సార్వభౌముడైనటువంటి వాడు హిమవంతుడు. అటువంటి హిమవంతుని యొక్క ఇంటిలో పుట్టినటువంటి మణిదీపానివి తల్లి. ఆయన పర్వతాలకే సార్వభౌముడు. నువ్వో
ఇంట పుట్టిన ఆడపిల్లవి సమస్త బ్రహ్మాండములకు సార్వభౌమత్వాన్ని పొందినటువంటి దానివి. తాను సార్వభౌముడు పర్వతాలకే, తన కడుపున పుట్టిన బిడ్డో మొత్తం బ్రహ్మాండము పట్ల సార్వభౌమాధికారం పొందింది. ఇప్పుడు ఆ తండ్రి ఎంత పొంగిపోతాడమ్మా? పర్వతం అయితే మాత్రమేమ్మా. ఈ సార్వభౌమత్వం దేని చేత ప్రకటనమైంది? హిమాలయ పర్వతాలు పెద్ద శిఖరాన్ని కిరీటంగా పెట్టుకుంటే అమ్మవారు సూర్యచంద్రుల్ని తీసుకొచ్చి కిరీటంలో పెట్టు కూర్చుంది. అటువంటి కూతుర్ని కన్నందుకు ఆ తండ్రి ఎంత మురిసిపోతున్నాడో. నీకు తండ్రినైతి నాకింత చాలదే, ఇది మహాద్భుతంబు ఇందువదన అన్నాడు. అందుకనమ్మా నీ కిరీటం ఆ ఇంటి యజమాని కిరీటం కన్నా గొప్ప కిరీటం అయి తండ్రి సంతోషించే కిరీటం పెట్టుకున్నావమ్మా అన్నారు మూకశంకర్లు. ఆయన అంటారు, ధరణిమయీం తరణిమయీం పవనమయీం గగన దహన హోతృమయీం అంబుమయీం అంబామనుకంపమాదిమామీక్షే ఆదిమజనని. ఏమి మాటలు పడిపోయాయండి మూకశంకరులకి. అమ్మవారిని ఎదురుగుండా చూస్తూ ఆ కిరీటం గురించి చెప్తున్నారు. అమ్మా ఆయనే ఉందమ్మా ఒక పర్వతం మీ తండ్రి, నువ్వో ధరణిమయీం ఈ భూమి అంతా నువ్వే, తరణిమయీం తల్లి నువ్వే, వాయువు నువ్వే, అగ్ని నువ్వే, నీరు నువ్వే, ఆ ఆఖరికి సువాసన, పంచభూతములు, పంచతన్మాత్రలు అన్నీ నువ్వే. అన్నీ నువ్వే అయిపోయి ఆఖరికి నిన్ను ఉపాసన చేస్తున్న సోమయాజి యజమానివి కూడా నువ్వే. అష్టమూర్తులు నువ్వే, పంచభూతములు నువ్వే, సూర్యచంద్రులు నువ్వే, జీవుడు నువ్వే. ఇన్ని నీవై అన్నీ నీవు తప్ప ఇంకొకటి లేకుండా సార్వభౌమత్వాన్ని పొంది కిరీటం పెట్టుకున్నావు. పర్వతములకు సార్వభౌముడన్న హిమవంతుడు పెట్టుకున్న కిరీటం కన్నా తన కూతురు పెట్టుకున్న కిరీటాన్ని చూసి అబ్బా